నమస్తే మా గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం 2:30 అవుతుంది. ప్రశాంతంగా ఇప్పుడే లేచి వాటర్ తాగుదామంటే మన ఇంట్లో నీళ్ళు లేవు. నీళ్ళు ఉన్నాయి కానీ స్ప్రింగ్ వాటర్ ఉన్నాయి. నాకు నార్మల్గా స్ప్రింగ్ వాటర్ తాగితే కొంచెం గొంతు ఖరాబ్ అవుతుంది. సో ప్యాకేజ్డ్ వాటర్ తాగేటప్పుడు నేను స్ప్రింగ్ వాటర్ బదులు ప్యూరిఫైడ్ వాటర్ తాగుతా. సో డే స్టార్ట్ చేయడానికి ఫస్ట్ గ్రోసరీ స్టోర్కి పోయి నీళ్ళు కొనుక్కొని రావాలి. లెట్స్ గో. మన ప్యూరిఫైడ్ వాటర్ ½ లీటర్ డన్. నౌ ద ప్లాన్ ఇస్ ఫస్ట్ ఒక గంట 2 గంటలు అట్లా ఎడిటింగ్ చేసుకుందాం. తర్వాత లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. 2 hours later. అప్డేట్, ఉట్టిగా ఇండియన్ గ్రోసరీ స్టోర్కి వెళ్తున్నారు అందరూ. సో ల్యాప్టాప్ పట్టుకొని వచ్చేసి నా కార్లో కూర్చొని ఎడిట్ చేసుకుందాం. ఇట్స్ 4:47. ఏం కావాలరా మా అంటే కొబ్బరి నూనె కావాలని చెప్పిరా. ఎస్, సో కొబ్బరి నూనె కోసం వచ్చినాం మనం. చిన్న సైజువి లేవు బాబాయ్, ఓన్లీ లీటర్ది ఉంది. యా, ఎందుకో జంక్ తినబుద్ది అయింది బాబాయ్, అందుకే పాపాయ్స్కి వచ్చా. యా తప్పలేదు, ఐఎమ్ స్టార్వింగ్. చికెన్ శాండ్విచ్ ఇంకా చికెన్ వింగ్స్ ఆర్డర్ చేసిన. టెన్షన్ అవసరం లేదు, ఈరోజు కొంచెం మనం జంక్ తింటున్నందుకు కొంచెం వాటర్ ఎక్కువ తాగుదాం, ఆల్సో బయట ఎక్కువ నడుద్దాం. అంతే, ఒక దగ్గర నుంచి బిస్కెట్ అవుతున్నప్పుడు ఇంకో దగ్గర నుంచి లేపాలి. పర్ఫెక్ట్లీ బ్యాలెన్స్డ్ యాజ్ ఎవ్రీథింగ్ షుడ్ బి. బ్యాక్ టు వైస్ టు గెట్ టైట్. జంక్ తినేది కొంచెం ఆ క్రేవింగ్ సాటిస్ఫై చేసుకుంటే బెటర్ కదా బాబాయ్, అందుకని. 3 hours later. It's 7:38 PM right now. I'm still not done with the edit. పైన ఎడిట్ అయిపోయింది కానీ ఇంకా కంప్లీట్ చేయడానికి ఒక గంట ఈజీగా పడుతుంది బాబాయ్. మన కాలేజ్లో జిమ్ 9 గంటలకు క్లోజ్ అవుతుంది. జిమ్ పోయేసి వచ్చి స్నానం చేసుకొని ఎడిట్ చేసుకొని స్టెప్స్ కోసం బయట. రైట్ మా, ఇట్స్ 8:10 రైట్ నౌ అండ్ మనం కాలేజ్కి వచ్చేసినాం. మన చేతిలో జస్ట్ 50 నిమిషాలు ఉన్నాయి. లెగ్ వర్కౌటే కాబట్టి తొందరగానే అయిపోతుంది. సెట్ చేసి ఇచ్చి పడేద్దాం. ఇట్స్ గుడ్ టు బి బ్యాక్. ఇట్లా లెగ్ ప్రెస్ మెషిన్ ఉంటే సుకూన్ బాబాయ్. It's 8:57 right now. We are done with the workout. కాల్ అవుట్ బాబాయ్. Just then. వర్కౌట్ అయితే అయిపోయింది, బట్ మస్తు మజా వచ్చింది మా ఈరోజు. మొన్న లెగ్ వర్కౌట్ చేసేటప్పుడు ఏమో కానీ ఇప్పుడు కనీసం నడవడానికి కూడా అవుతుంది, షేక్ అయితేనే ఉన్నా. మరీ ఇమ్మీడియట్ ఎఫెక్ట్ ఉంది ఈరోజు. వెదర్ మంచి చల్లగా ఉంది, మంచిగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. 5700 స్టెప్స్ అయిపోయినాయి అంటే ఆల్రెడీ. ఇంకొక 4000 స్టెప్స్ కంప్లీట్ చేస్తే అయిపోతుంది. అండ్ వీడియో ఎడిట్ చేసేది ఇంకా బాకీ ఉంది. ఈ పనులు ఈరోజు కంప్లీట్ అయిపోతే రేపటి నుంచి మంచిగా రీసెట్ అయిపోవచ్చు బాబాయ్. రైట్, లెట్స్ గో. కాల్ అయితే షేక్ అయితేనే ఉన్నాయి, ఎట్లా నడుస్తానేమో నాకు కూడా డౌటే. ఇట్స్ గోనా టేక్ మీ అబౌట్ 30 minutes టు రీచ్ హోమ్. లెట్స్ రాక్ దిస్. కింద పడుకుంటానో మీద పడుకుంటానో మొత్తానికి 4000 స్టెప్స్ కంప్లీట్ చేయాల్సిందే బాబాయ్. దరిద్రం ఏంటంటే వాటర్ బాటిల్ అయిపోయింది, బట్ అగైన్ కుచ్ పాతా హై కుచ్ కోతా హై కాబట్టి పోతూనే ఉన్నా. సో ఇట్లా కాలేజెస్లలో నార్మల్గా ఈవెంట్స్ అయితే ఉంటాయి బాబాయ్. ఇట్లా చిల్ అయ్యే ఈవెంట్స్తో పాటు ఇట్లా స్టూడెంట్ నెట్వర్కింగ్ ఈవెంట్స్ కూడా అవుతాయి. ఈరోజు 18th కదా, ఇవన్నీ లాస్ట్ వీక్ అయిపోయినాయి, బట్ స్టిల్ నార్మల్గా అన్ని కాలేజ్లలో ఇట్లాంటి ఈవెంట్స్ అయితే ఉంటాయి. సో ఒక కన్నేసి ఎప్పుడు చూస్తూనే ఉంటే మనకు మంచిగా ఆపర్చునిటీస్ పెరుగుతాయి బాబు. బికాస్ యాజ్ యూ నో ఈ రోజు జమానాల నెట్వర్క్ ఇస్ నెట్వర్క్. అండ్ ఇట్ లుక్స్ లైక్ నెక్స్ట్ వీక్ మన కాలేజ్లో 2 చిల్ ఈవెంట్స్ అయ్యేటట్టున్నాయి. మనం 26th కో 27th కో పోతాం కాబట్టి ఒకవేళ కుదిరితే ఈరోజు కాలేజ్కి వచ్చి చూద్దాం ఒకసారి. బట్ ఇట్లాంటి ఆపర్చునిటీస్ని నార్మల్గా మిస్ చేసుకోకండి బాబాయ్. నార్మల్గా మనకి యూనివర్సిటీ కెరీర్ ఫేర్లు అవి చూస్తున్నప్పుడు అనిపిస్తుంది ఫైదా ఏమున్నది, సీనియర్ వాళ్ళకి కూడా ఏం రాలేదంట, మనకు కూడా ఏం రాదులే అని చెప్పేసి మనకు కూడా మైండ్లో కొడుతూ ఉంటుంది. బట్ స్టిల్ పోయి ఒకసారి చూస్తే మనకు పోయేదేం లేదు కదా, బద్ధకం తప్ప. సో పికప్ యువర్ పిచ్వాడ అండ్ ఇట్లాంటి మీటప్స్ అవుతున్నప్పుడు గమ్మున పోండి. ఏదో ఒకటి కొంచెం అన్నా నేర్చుకుంటాం అండ్ ఆ 1% సక్సెస్ రేట్లో మనమే ఉండొచ్చేమో, ఎవరికి తెలుసు. ఎల్లుండి ఇస్తారు కదా, మనోడు చూడు ఇల్లు ఎంత మంచిగా డెకరేట్ చేసిండో. 3 ఏళ్ళ నుంచి చూస్తున్నా, హాలోవిన్ వచ్చినా ఇంకేమైనా కానీ మనోని ఇల్లు అయితే పక్కా డెకరేట్ అయ్యి ఉంటుంది బాబాయ్. వేరే డెడికేషన్ ఉంటుంది. హాలోవిన్కి అయితే ఇచ్చి పడేస్తాడు. ఇగో మిగతా అంతా ఖాళీగా ప్లెయిన్గా బోడిగా ఉంటుంది, మనోడేమో ఇట్లా మెరిసిపోతుంది. సో బేసిక్గా ఈ కాన్సెప్ట్ని మనం జాబ్ హంట్కి అప్లై చేసి చూద్దాం ఒకసారి. ఆ ఊరికే ఒకసారి పెట్టి చూద్దాం. సో ఇప్పుడు చాలా మంది ఉంటారు, చాలా మందికి స్కిల్ ఉంటుంది అండ్ చాలా మంది జాబ్లకు కూడా అప్లై చేస్తూ ఉంటారు. ఇప్పుడు నీకు స్కిల్ ఉన్నదని, నీ ఇంటి లోపల మంచిగా డెకరేట్ అయి ఉన్నదని నీకు తెలుసు, బట్ అట్లనే లోపలనే దాచిపెట్టుంటే వేరే వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? ఎవరైతే నేను హైర్ చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి ఎట్లా కనిపిస్తుంది? ఇప్పుడు 100 మంది ఉన్నా కానీ మన ఒక్కనిల్లే అవుట్ స్టాండ్ ఎందుకు అవుతుంది? ఎందుకంటే వానికి ఆ వైబ్ ఉన్నది, ఆ స్కిల్ ఉన్నదని చూపించుకుంటున్నాడు, అందుకని స్టాండ్ అవుట్ అవుతున్నాడు. సో మనం చేయాల్సింది కూడా ఆల్మోస్ట్ ఇంతే. మనకున్న స్కిల్ని మనం బయటికి తీసుకెళ్ళి
తీసుకురాగలగాలి, చూపించుకోగలగాలి, మన వర్త్ని మనం ప్రూవ్ చేసుకోగలగాలి, బేసిక్ గా మనని మనం ఈ మార్కెట్ లో అమ్ముకోగలగాలి, రైట్? ఎందుకంటే ఇది జాబ్ మార్కెట్ అండ్ జాబ్ మార్కెట్ ఈస్ అ మార్కెట్ ఫర్ అ రీజన్. సో ఇక్కడ నిన్ను నువ్వు అమ్ముకోగలగాలి, నీకు కొంచెం ఆ సేల్స్ పర్సన్ మెంటాలిటీ ఉండాల్సిందే. అప్పుడే మన టాలెంట్ ఏంది, మన క్యాలిబర్ ఏంది అని మనం చూపించుకోగలుగుతాము, ఒక మంచి జాబ్ తెచ్చుకోగలుగుతాం. సో మనది ఒక బేసిక్ ప్రొఫైల్ అనుకున్నా కానీ ప్రతి ఒక్కరి స్టోరీ డిఫరెంటే కాబట్టి దాంట్లో నుంచి మనం ఒక యూఎస్పీ బయటికి తీసుకురావడానికి ట్రై చేయాలి. సో నీకు టాలెంట్ ఉంది అని నువ్వు ప్రూవ్ చేసుకోగలిగిన తర్వాత నేను అస్సలు ఎవ్వడు ఆపలేడు బాబా. దానికోసం మనకి యాక్చువల్గా స్కిల్స్ కావాలి. ఐఎమ్ సారీ టు సే, బట్ ఏదో స్కిల్స్ వచ్చినట్టు నటిస్తే సరిపోదు. సో ఇప్పుడు మనకి స్కిల్స్ రావాలంటే ఏం చేయాలి? అఫ్ కోర్స్ నేర్చుకోవాలి. నేర్చుకోవడం అంటే ఉట్టేదో చూస్తే మనం ఏం నేర్చుకోలేం. ప్రాజెక్టులు కానీ ఇంకేదైనా నువ్వు చేస్తే నీకు అర్థమవుతుంది. ఆ నేర్చుకునే ఫేజ్లోనే నీకు తెలియకుండా నువ్వు ప్రాజెక్టులు చేసేస్తావు కదా, వాటిని నీ పోర్ట్ఫోలియోలో కానీ ఇంకేదైనా నువ్వు మంచిగా షోకేస్ చేసుకోవచ్చు. సో బేసిక్గా ఇట్ ఇస్ వన్ ఆఫ్ ద వేస్ టు స్టాండ్ అవుట్. అఫ్ కోర్స్ ప్రాజెక్ట్స్ కూడా అందరు చేస్తున్నారు కదా, బట్ ఆ చిన్న చిన్న ప్రాజెక్ట్స్ తో స్టార్ట్ అయ్యి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ నువ్వు చేయగలిగినావు అనుకో, అట్లాంటివి చాలా తక్కువ మంది చేస్తారు కదా, ఆ చేసినవి చాలా తక్కువ మంది చూపించుకోగలుగుతారు కదా, అప్పుడు నువ్వు స్టాండ్ అవుట్ అవుతావు బాబాయ్. ఒక్క జాబ్ ఏంది, 2 జాబులు కూడా తెచ్చుకోగలుగుతావు. యూ ఆల్మోస్ట్ రీచ్డ్ హోమ్ అండ్ ఇట్ లుక్స్ లైక్ 9,300 స్టెప్స్ ఆల్రెడీ అయిపోయినాయి. బట్ టుడేస్ గోల్ వాస్ 15,000 స్టెప్స్, రైట్? డిన్నర్ ఎంత హెవీగా చేస్తామనే దాని మీద బట్టి ఆ మిగతా 5,000 స్టెప్స్ అనేది ఆలోచిద్దాం అనుకుంటున్నా. ఐఎమ్ నాట్ వెరీ హంగ్రీ రైట్ నౌ, బట్ చూద్దాం. ఇట్ లుక్స్ లైక్ ముందర మన రోహిత్ గారు వాకింగ్ చేస్తున్నాడు. బాయ్, డన్ విత్ 10,000 స్టెప్స్ ఆల్రెడీ. పోయి ఫస్ట్ వీడియో ఎడిట్ కంప్లీట్ చేస్తేనే జర మైండ్ రిలాక్స్ అవుతుంది బాబాయ్. లెట్స్ గో. 1 hour later. It's about 11 PM right now and I'm still editing. ఎడిటింగ్ కి చాలా టైం అవుతుంది బాబాయ్, ఏదైనా సెట్ చేయాలి. లాస్ట్ కపుల్ ఆఫ్ వీడియోస్ చూస్తున్నారు కదా, నాకు ఇట్లాంటి ఎడిటింగ్ స్టైల్ కావాలి. వెరీ సింపుల్, ప్లెయిన్, బేసిక్ ఎడిటింగ్. ఎవరైనా మంచి ఎడిటర్లు ఉంటే కింద లింక్ పెట్టినా దాంట్లో నుంచి అప్లై చేయండి బాబాయ్. ఏమైనా మీ వర్క్ శాంపుల్స్ ఉంటే దాంట్లో అటాచ్ చేయండి, ఒకసారి అవి చూసి మీకు రీచ్ అవుట్ అవుతా. ఇట్స్ 12:10 రైట్ నౌ అండ్ వీఆర్ ఫైనలీ డన్ విత్ ద వీడియో. మంచిగా స్నానం చేసి ప్రశాంతంగా ఫ్రెష్ అయిపోయినామా. టైమ్ ఈస్ 12:50. ఇప్పుడే మన వికాస్ గారు బయట నుంచి చికెన్ ఓవర్ రైస్ తీసుకొచ్చిండు. పోయి మంచిగా తినేసి సెట్ చేద్దాం. ఊరికేనే ఇప్పుడే తిన్నాం కదా, పడుకునే ముందు కొంచెం నడిచి పండుకుందాం అని చెప్పేసి బయటికి వచ్చిన అంతే. ఒక 10-15 నిమిషాలు అట్లా ఇంటికి ఫోన్ చేసి ఫోన్ మాట్లాడుకుంటూ నడుద్దాం, జర టైం పాస్ అవుతుంది. బట్ టుడే వాజ్ సో షార్ట్. అంటే మనం లేవడమే మధ్యాహ్నం 2 గంటలకు లేచినాము. షార్ట్ అనిపించకపోతే ఏమనిపిస్తుంది చెప్పు? ఓవరాల్ బాగానే ఉండే. రేపు కొంచెం ఎర్లీగా లేస్తే ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇక్కడ ఒక క్యాట్ బ్రో ఉంది బ్రో, అప్పటి నుంచి 25 నిమిషాల నుంచి నడుస్తున్నా, ఇప్పుడు చూసిన దాన్ని. హాయ్ బ్రో. అందరు వండుకున్నారు బయట, నువ్వు నేను ఇద్దరమే ఉన్నాం బ్రో పిల్లిగా. టాంబయ్య ఇట్లా ఒక్కని నడిచేటప్పుడు ఏం చేస్తున్నా తెలుసా? ఒకటే ట్యూన్ లూప్లో పెట్టుకొని నడుస్తూనే ఉండాలి. బై ద వే, చిన్న ఫన్ ఫ్యాక్ట్, హనుమాన్ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు కదా గౌరా హరి, సినిమా రిలీజ్ అయినప్పుడు లాస్ట్ ఇయర్ January 14, 2024 టెక్స్ట్ చేసిన ఉండే, అది చూసి లైక్ కొట్టిండు. సో ఇట్ లుక్స్ లైక్ టోటలీ మన 15,000 స్టెప్స్ అయిపోయినాయి. April 18th అంటే నిన్న 11,142 స్టెప్స్ అయినాయి కదా, అంటే ఇప్పుడు 2:30 అవుతుంది కదా, అంటే 12 అయినాక ఇప్పుడు 4200 స్టెప్స్ నడిచిన. ఇప్పుడు చేతికి వాచ్ లేకుండా తిరుగుతున్నా. అది ఇది 2 కలిపితే 15,000 స్టెప్స్ ఈ రోజు మొత్తానికి కంప్లీట్ చేసిన. అండ్ ఇంకో క్రేజీ థింగ్ ఏందో తెలుసా, ఇదంతా ఫిట్నెస్ యాప్ లో లాగ్ కాలేదు, వాచ్ లేకుండా ఓన్లీ ఫోన్ పట్టుకుని నడుస్తున్నా కదా, సో ఓన్లీ హెల్త్ యాప్ లోపలనే లాగ్ అయింది, విచ్ ఇస్ గుడ్ ఫర్ అస్. ఎందుకంటే రేపు పొద్దున్న లేచినాక రేపటి 10,000 రేపు ఎట్లాగా ఉంటుంది. సో మంచిగా ఫిట్నెస్ యాప్లోనే క్లియర్గా చూసుకోవచ్చు. సో యా, అది మా రేపటినైతే ఈ రోజు కంటే చాలా చాలా మంచిగా వాడుకోవాలి. వాడతాం, నాకు నమ్మకం ఉంది. రేపు కలుద్దాం, అప్పటి వరకు ఇచ్చి పడేయండి. అండ్ యా, అంతే మరి, బాయ్.